హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. ఇది నేను రీసెంట్గా తీసుకున్న కిచెన్ ఐటమ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. వీటిలో కొన్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను, 1 or 2 ఆఫ్లైన్లో తీసుకున్నానండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయొచ్చండి. ఫస్ట్ నేను చూపిస్తుంది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అండి. ఇది క్యాస్రోల్ అనమాట. ఇది ట్రైప్లై అంటే 3 కోటింగ్ వస్తుంది. ఫస్ట్ కోటింగ్ స్టీల్ వస్తుంది, సెకండ్ కోటింగ్ అల్యూమినియం వస్తుంది, మళ్ళీ లాస్ట్ కోటింగ్ మళ్ళీ స్టీల్ వస్తుంది. దీని సైజ్ 20 సెంటీమీటర్స్ అండి, 3 లీటర్ అనమాట. దీని మందం 3 mm ఉంటుంది. సో ఇది బాల్ట్రా కంపెనీ అండి, బాల్ట్రా కంపెనీ. సో చాలా వెయిట్ ఉంటుంది, కాకపోతే క్వాలిటీ బాగుంది కాబట్టి మనకి లాంగ్ రన్లో చాలా బాగా వర్క్ అవుతుంది. హ్యాండిల్ కూడా చూడండి, చాలా స్టిఫ్గా ఉంటుంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదండి, మనకి లాంగ్ రన్ కావాలంటే ఇలాంటి ఐటమ్సే తీసుకోవాలండి. ఇది నేను వచ్చేసి రీసెంట్గా అమెజాన్లో పర్చేస్ చేశాను. నేను లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ప్లేట్ కూడా చూడండి, ప్లేట్కి కూడా హ్యాండిల్ వచ్చింది. గ్రిప్ కూడా చాలా బాగుంది, హ్యాండిల్ గ్రిప్. సో ఇదేనండి క్యాస్రోల్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కడాయి. ఇది కూడా ట్రైప్లై కడాయి అండి, అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్సే అనమాట. దీని లిడ్ చూడండి, గ్లాస్ లిడ్. ఇది వచ్చేసి మిర్రర్ ఫినిషింగ్ ఉందండి. సేమ్ ట్రైప్లై అంటే 3 కోటింగ్ వస్తాయి, ముందు చెప్పాను కదా. ఫస్ట్ కోటింగ్ స్టెయిన్లెస్ స్టీల్, సెకండ్ కోటింగ్ అల్యూమినియం, లాస్ట్ కోటింగ్ మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో ఈ కోటింగ్ రావటం వల్ల ఇండక్షన్ బేస్డ్ కూడా మనం వాడుకోవచ్చు. గ్యాస్ స్టవ్ మీద వాడుకోవచ్చు, ఇండక్షన్ బేస్ మీద వాడుకోవచ్చు, ఎలక్ట్రిక్ మీద. సో హ్యాండిల్స్ చూడండి, చాలా అంటే చాలా గ్రిప్ బాగుంది. లిడ్ హ్యాండిల్ కూడా బాగుంది, మీరు చూడొచ్చు. ఫినిషింగ్ చాలా స్మూత్గా ఇచ్చారండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి 3.6 లీటర్స్ అనమాట. సైజ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కడాయి. ఇది ట్రైప్లై కడాయి కాదు కానీ స్టెయిన్లెస్ స్టీలే. సో కింద మీరు చూడొచ్చు, అడుగున అది 3 కోటింగ్ ఇచ్చారు. అలా ఉండటం వల్ల మనకి ఇండక్షన్ బేస్ మీద కూడా వర్క్ చేస్తుంది. హ్యాండిల్ కూడా దీనికి కూడా గ్రిప్ బాగుందండి. ఇది నేను ఆఫ్లైన్లో కొన్నాను. దీనికి లిడ్ కూడా నేను సెపరేట్గా తీసుకున్నాను. సో ఇది వచ్చింది, ప్లేట్ వచ్చిందనమాట. దానికి ప్లేట్ ఇలా సెపరేట్గా నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. క్వాలిటీ అయితే ఇది కూడా బాగుందండి. స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ మనం వాష్ చేసేటప్పుడు ఎలా పడితే అలా వాష్ చేయకూడదండి. వాళ్ళు ఇచ్చిన స్క్రబ్బర్తోనే వాష్ చేయాలి, లేదంటే గీతలు పడిపోతాయి. ఇది కూడా క్యాస్రోలే అండి. ఇది నేను అమెజాన్ బ్రాండ్ వాళ్ళది ఇది. సో ఇది నేను 1 year నుంచి వాడుతున్నాను, క్వాలిటీ బాగుందండి. దీనికి కూడా మీరు బాటమ్ చూడొచ్చు, మందంగా ఇచ్చారు, ఎందుకంటే అది ఇండక్షన్ బేస్ కూడా యూజ్ అవుతుంది అనమాట. 3 కోటింగ్ అనమాట అడుగున. అలా ఉంది, చూసి కొనుక్కోండి, లాంగ్ రన్లో మనకు వస్తాయి. టోటల్ ట్రైప్లై కోటింగ్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కింద బాటంలో ట్రైప్లై కోటింగ్ అయితే కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుందండి. బట్ ఏదైనా లాంగ్ రన్ మనకు వర్క్ అవుతుంది. సో ఇది కూడా నేను 1 year నుంచి వాడుతున్నాను కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి హాకిన్స్ కంపెనీ అండి. ఇది కూడా ట్రైప్లై హండీ అనమాట ఇది. సో దీని కూడా లిడ్ గ్లాస్ ఇట్లా ఇచ్చారు. ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది కూడా 3 లీటర్స్ అండి ఇది. ఈ హండీకి వాళ్ళు సెపరేట్గా వుడెన్ గరిటె కూడా ఇచ్చారండి. నాకు 1 year వారంటీ కూడా ఇచ్చారు. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. ఈ హండీ బిర్యానీ చేసుకోవడానికి, రైస్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసుకోవడానికి చాలా బాగుందండి. ఈ హండీకి వాళ్ళు సెపరేట్గా క్లీన్ చేసుకునే స్క్రబ్బర్ కూడా ఇచ్చారండి, దాంతోనే క్లీన్ చేసుకోవాలి. అది చాలా అంటే చాలా స్మూత్ ఫినిషింగ్ అనమాట ఆ స్క్రబ్బర్ కూడా. ఇది వచ్చేసి ప్రెస్టీజ్ డీలక్స్ ఆల్ఫా అండి. నేను వెరీ రీసెంట్గా తీసుకున్నాను, 3 లీటర్స్ కుక్కర్ ఇది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అనమాట.
దీనికి వచ్చేసి ఒక స్పెషాలిటీ ఏంటంటే రెడ్ కలర్ ఉంది కదా పైన, ఆ రెడ్ కలరు మనకి ప్రెషర్ ఇండికేటరు. లోపల ప్రెషర్ ఉంటే అది పైకి తంతుంది అనమాట. సో అది మనకి ప్రెషర్ ఇండికేటరు. ఈ కుక్కర్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే లిడ్ ఉంది కదా, ఆ లిడ్ పైన మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి. ఆ లిడ్ పైన వాటరు, ఇప్పుడు నేను చూపించేది కరెక్ట్గా అదే అండి. సో ఒకవేళ వాటర్ ఏమైనా పొంగినా దాని లోపల వరకే ఉండిపోతాయి. కొంచెం వాళ్ళు లోతుగా ఇచ్చారు, అందుకోసమే. కొంచెం ఏమైనా బయటికి వాటర్ వచ్చినా అక్కడే ఉండిపోతాయి, కానీ మనకి స్టవ్ వరకు రావు, కింద వరకు వచ్చేవు. చాలా బాగుంది క్వాలిటీ కూడా. మిర్రర్ ఫినిషింగ్ ఉంది ఇది కూడా. కింద వచ్చేసి ఇది కూడా ట్రైప్లే కోటింగ్ అనమాట. ఇండక్షన్ బేస్గా కూడా వాడుకోవడానికి కింద ట్రైప్లే కోటం ఇచ్చారు. దీని కండిషన్ కూడా చాలా బాగుంది. ప్రెస్టీజ్ డీలక్స్ ఆల్ఫా అనమాట. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. సో దీన్ని మనం ఇట్లా పెట్టేటప్పుడు కొంచెం ప్రెస్ చేసి పెట్టాలి. ఇది వచ్చేసి ఇడ్లీ కుక్కర్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, నందిని కంపెనీ. 4 ప్లేట్స్ ఇడ్లీ కుక్కర్ అండి. దీన్ని నేను ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను. మా నియరెస్ట్ షాప్కి వెళ్ళి నేను పర్చేస్ చేశాను. ఇది కొంచెం ట్రైప్లై కోటింగ్ అంత క్వాలిటీ కాదండి, నార్మల్ క్వాలిటీ. మీరు చూడొచ్చు. లాంగ్ రన్లో అయితే ఇది కష్టమే అండి, కొన్నాళ్ళ వరకు అయితే ఈజీగా వాడేయచ్చు. ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. నందిని కంపెనీ అనమాట. లిడ్ చూడండి, హ్యాండిల్ బాగా గ్రిప్ బాగుంది. అది వచ్చేసి ప్రెషర్ ఇండికేటర్, దాని ద్వారా ప్రెషర్ బయటకు వస్తుంది. ఆ నాబ్ ద్వారా ప్రెషర్ బయటకు వస్తుంది. పర్లేదండి, క్వాలిటీ పరంగా బాగానే ఉంది. ప్లేట్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 700 చేంజ్ పడిందండి. దీని లింక్ కూడా నేను ఆన్లైన్లో చెక్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇది వచ్చేసి నేను రీసెంట్గా ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను. కొంచెం హ్యాండీ టైప్లోనే ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఐటెం. నేను మిల్క్ కాగపెట్టుకోవడానికి బాగుంది కదా అని 1 లీటర్ సైజులో తీసుకున్నానండి. ఇది నాకు 500 పడింది, బట్ క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి. ఇండక్షన్ బేస్గా కూడా వాడుకోవాలలాగానే ఉంది. హ్యాండిల్ కూడా గ్రిప్ బాగుంది. లిడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది ప్రెస్టీజ్ డీలక్స్ ఒమేగా అండి, సాస్ ప్యాను. లిడ్ కూడా ఫినిషింగ్ బాగుంది. నేను తీసుకుని 1 ఇయర్ పైనే అవుతుంది, అప్పుడప్పుడు వాడుతున్నాను కాబట్టి ఇంకా కొత్తగా ఉందండి. గ్రానైట్ ఫినిషింగ్ లోపలంతా. ఇది 1.5 లీటర్ అండి. లిడ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది మినీ కడాయి అండి, ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది. ఇది కూడా ఇదైతే నేను చాలా తక్కువ వాడాను, సో అందుకే ఇంకా చాలా కొత్తగా ఉంది. కొని అయితే 3 ఇయర్స్ అయిపోతుందండి, బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఆమ్లెట్ వేసుకోవడానికి అలాంటి వాటికి నేను ఒకసారి వాడాను. దీనికి లిడ్ కూడా క్వాలిటీ బాగా ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట. ఇది వచ్చేసి యానడైజ్డ్ ప్రెషర్ కుక్కర్ అండి. యానడైజర్ గురించి తెలుసు కదా, అల్యూమినియం ఇప్పుడు వాడకూడదని చెప్పి అందులోనే క్వాలిటీ బాగుండేలాగా యానడైజ్డ్ కుక్వేర్ వస్తున్నాయి. ఇప్పుడు అందరూ అల్యూమినియం ఎవరు వాడట్లేదండి, అల్యూమినియం హెల్త్కి కొంచెం డేంజర్ అని చెప్పి అందరూ స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్సే యూజ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి యానడైజ్డ్ కుక్వేర్ అనమాట. ఇది 3.5 లీటర్స్, ప్రెస్టీజ్ కంపెనీ అండి. ఇది నేను తీసుకుని కూడా 1.5 ఇయర్ అవుతుంది. చాలా బాగుందండి క్వాలిటీ వైజ్.
నేను డైలీ యూస్ చేస్తాను. ఇదైతే మీరు చూడొచ్చు క్వాలిటీ. దీనికి కూడా ప్రెషర్ ఇండికేటర్ అట్లా ఉంది. రీసెంట్గా తీసుకున్నాను అమెజాన్లోనే. లిడ్ చాలా బాగుంది. ఇది ఈ బౌల్ది మిర్రర్ ఫినిషింగ్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. వీడియోలోనే కాదు బయట కూడా క్వాలిటీ బాగుంది. సోలిమో కంపెనీ ఇది. అమెజాన్ బ్రాండ్ వాళ్ళు సోలిమో ఉంటుంది కదా, సేమ్ ఆ కంపెనీయే. ఇది వచ్చేసి జస్ట్ 250 గ్రామ్స్ పట్టేలాగా ఉంటుంది. ఇది వచ్చేసి 500 గ్రామ్స్ పట్టే సైజ్ అండి. దీనిది కూడా బాగుంది లిడ్. ఇది నేను వెరీ రీసెంట్గా తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట అన్నీ. ఇప్పుడు నేను అన్ని స్టీల్ ఐటమ్సే తీసుకుంటున్నానండి. ఇవేనండి నేను తీసుకున్న స్టీల్ ఐటమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.